స్వరకల్పన చేసినటువంటి చిత్రాలు చాలా తక్కువైనప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి మధుర గీతాన్ని అందించిన స్వరకర్త శ్రీ శివశంకర్ గారు. ప్రియమైన నీకు చిత్రంలోని మనసున ఉన్నది అనేటువంటి పాట అలాంటి ఆణిముత్యమే. ఒకే బాణీకి రెండు రకాలైనటువంటి సాహిత్యాల్ని అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఒక పాటని బాలుగారు పాడారు, రెండవది చిత్రగారు పాడారు. ఇంత మధుర గీతాన్ని ఆమోదించిన దర్శకులు బాలశేఖరన్ గారిని అభినందిస్తూ చిత్రగారు పాడినటువంటి పాటని పాడడానికి వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము సుమంగళి గారిని. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేయలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడియమ్మ వేదిలా ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి తలపులు చూపేదిలా ఒకసారి దరి చేరి ఎదుగొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా
థ్యాంక్ యూ సుమంగళి ఫర్ ద లవ్లీ సాంగ్. థ్యాంక్ యూ. చాలామంది అమ్మాయిలు ఈ సాంగ్ని పాడుతూ ఉంటారు, ఊహించుకుంటూ ఉంటారు. ఇట్స్ అ ఫెంటాస్టిక్ బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్. ఈ సాంగ్ గురించి బాలు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు అబౌట్ ద మ్యూజిక్ కంపోజర్. పాట గురించి నేను చెప్పక్కర్లేదు, పాట అద్భుతమైన పాట కంపోజిషన్. ఈ మ్యూజిక్ డైరెక్టర్ గురించి నేను చెప్పాలి. ఇక్కడ ఉన్న దర్శకులు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారితో పనిచేశారు. గుర్తే ఉంటుంది, సత్యం గారి దగ్గర రాఘవయ్య అని డోలక్ వాయించేటటువంటి ఒక అతను ఉండేవాడు, అసిస్టెంట్, కంపోజింగ్ అసిస్టెంట్. ఆ రాఘవయ్య గారి అబ్బాయి ఈ శివశంకర్ అనే అబ్బాయి. ఫస్ట్ టైం నాకు అతను ఎవరో కూడా తెలియదు, ఈ పాటతోనే మొదలెట్టాను నా వర్షన్ పాడడం. అమేజింగ్ అన్నమాట. నేను ఆ పాట విని, ఆర్కెస్ట్రేషన్ విని చాలా పొంగిపోయాను. నువ్వు ఎక్కడున్నావా, ఎవరి దగ్గర నేర్చుకున్నావు, నువ్వు ఏంటి, నువ్వు ఎవరివి అంటే నేను రాఘవయ్య గారి అబ్బాయినండి అన్నాడు. ఎంత ఆనందం వేసిందంటే నాకు. సచ్ ఫెంటాస్టిక్ కంపోజిషన్. ఆ తర్వాత ఎక్కువ సినిమాలు అతను ఎందుకు చేయలేదో నాకైతే అర్థం కాలేదు. ఇందులో అన్ని పాటలు అంత బాగా చేశాడు. ఇదే వర్షన్ నేను పాడింది ఉంది, ఇంకొక పేతా సాంగ్ ఉంది, చాలా యునిక్గా ఉంటుంది అన్నమాట కంపోజిషన్. అతను ఒక పద్ధతిలో చేశాడు. వాళ్ళ నాన్నగారు మంచి డోలక్ ప్లేయర్, సత్యం గారి దగ్గర అసిస్టెంట్గా ఉండేవారు. అది గుర్తొచ్చింది నాకు. తర్వాత ఈ చిరంజీవి పుట్టక ముందు నుంచి వీళ్ళ నాన్నగారితో నాకు పరిచయం. వీళ్ళ నాన్నగారు హీఈస్ ఫ్రమ్ శ్రీలంక, హీఈస్ ఫ్రమ్ కొలంబో. డాక్టర్ అరియనాయగం. నేను మొట్టమొదటిసారి కొలంబోకు వెళ్ళినప్పుడు నాకు పరిచయం ఆయన అక్కడ. తర్వాత ఇండియాకు వచ్చి అతను ఎంబీబీఎస్ చేశాడు. ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఆ రోజుల్లో ఇంటర్మ్ చేయడం కోసం అని చెప్పి మా అన్న, నాకు అనుంగు మిత్రుడైనటువంటి డాక్టర్ సి ముద్దుకృష్ణారెడ్డి గారి దగ్గర అతన్ని జాయిన్ చేసింది నేనే. అండ్ స్టిల్ మా అనుబంధం అలా సాగుతోంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఐ ఫీల్ ఐఎమ్ ఏన్షియంట్ నౌ. నేను చాలా ముసలివాడిని అని నాకు ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. లేకపోతే ఇన్ని జనరేషన్తో కలిసి పనిచేసే అవకాశం ఎవరికైనా వస్తుందా? ఇలాంటి దర్శకుల సమక్షంలో పాటలు పాడుతూ ఈ చిరంజీవుల గురించి కూడా పరిచయం చేసుకునే ఒక అవకాశం నేను బలవంతంగా దొరకపుచ్చుకున్నందుకు సంతోషపడుతున్నాను.